హాయ్ హలో ఎంవ్యూస్కు స్వాగతం. సో ఈరోజు శుక్రవారం బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది? శోభశెట్టి జైలుకు వెళ్ళిపోయారు. మంజు ప్లాన్ అట్టర్లాఫ్ అయిపోయింది. పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్టు అనుకోని అవకాశంతో ధనరాజ్ ఈ ఇంటికి కొత్తగా కెప్టెన్ అయ్యారు. ఇన్ని విశేషణాలు మొత్తం ఫుల్ ప్యాకెట్ డ్రామా లాగా నడిచినటువంటి ఈరోజు ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం వివరంగా. అంతకుముందు మీరు దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కమింగ్ టు ది పాయింట్, గత 3 రోజులుగా ఉధృతంగా సాగుతున్నటువంటి మహారాజా టాస్క్, అంటే బిగ్ బాస్ సామ్రాజ్యంలోన మంజు మహారాజా, ఆ తర్వాత యువరాణిగా మోక్షిత, వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత వివాదం కాస్త బిగ్ బాస్ హౌస్ను అగ్నిగుండంలా మార్చింది. ఎవరు ఏం చెప్పలేని పరిస్థితి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళిద్దరూ టీంలను తమ బృందాలను నడుపుకుంటూ వెళ్ళిపోయారు. సో ఈ విధంగా అయ్యేసరికి నిన్న మళ్ళీ మనం మాట్లాడుకున్నాం, బిగ్ బాస్ అగ్రహోదగ్రుడైపోయి ఆ టాస్క్ మొత్తం, మొదటి టాస్క్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి పడేశారు. ఈరోజు అనుకోకుండా ఏమైందంటే, ఈరోజు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఎపిసోడ్ ఓపెన్ కాగానే హౌస్లో అందరూ కూడా కుకింగ్ ఏరియాలోన వంట చేసుకుంటూ ఉంటారు. ఇంతలోనే సౌండ్ వస్తుంది, ఏంటంటే టీవీ చూడండి అని. ఆ టీవీలోన చూస్తే కన్ఫెషన్ రూమ్లోన మంజు, ఆ తర్వాత మోక్షిత వీళ్ళిద్దరూ కూర్చొని ఉంటారు. వెనక నుంచి కొంతమంది కళ్ళకు బట్టలు కట్టుకొని బ్లాక్ డ్రెస్ మాస్క్ వేసుకున్నటువంటి వాళ్ళు వచ్చి వీళ్ళ కళ్ళకు గంతులు కట్టేస్తారు, నోటికి ప్లాస్టర్ వేయించేస్తారు, చేతులకు చైన్లు వేసి తాళం వేసేసి వాళ్ళని పట్టుకుని వెళ్ళిపోతారు. సో ఈ విధంగా అక్కడ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఈ సామ్రాజ్యంలో మహారాజు మహారాణిల యువరాణిల కిడ్నాప్ జరిగింది. వీళ్ళను మీరు వెళ్ళి కుర్చీపై బంధించినటువంటి వాళ్ళను ఈచ్ టీం వాళ్ళు టాస్క్ ఆడి కీస్ తీసుకొని వాళ్ళను విడుదల చేయాలి. దానికి నియమం ఏంటంటే, ఈ ఆటలోన ఒక గుర్తు ఉంటుంది. ఆ గుర్తుకు సంబంధించినటువంటి 6 ముక్కలు ఉన్నటువంటి బ్యాగ్ 6 చోట్ల ఉంటాయి. వాటన్నింటినీ తెచ్చుకొని సమకూర్చి కరెక్ట్గా చిత్రీకరిస్తే అందులో ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్లోన కీస్ ఎక్కడ ఉన్నాయి అనే క్లూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళి ఆ క్లూ తీసుకొని వచ్చి విడిపించాలి. ఎవరైతే మొట్టమొదట తమ బృంద నాయకుని విడిపిస్తారో వాళ్ళు విజేతలు. వాళ్ళు కెప్టెన్ టాస్క్లోనే ముందు ఆడటానికి అర్హులవుతారు. ఓడిపోయిన వాళ్ళందరూ ఆడటానికి వీల్లేదు, వాళ్ళు అలాగే ఉండిపోవాల్సి వస్తుంది. ఈ టాస్క్ రసవత్తరంగా సాగింది. మంజు టీం వాళ్ళు బలంగా ఉండడం వల్ల త్రివిక్రమ్ వెళ్ళి మొత్తం అంతా వెతికి తీసుకొని వచ్చి మంజుని రిలీజ్ చేసేస్తారు. మంజును రిలీజ్ చేయగానే ఆ టీం గెలుస్తుంది. ఆ టీం గెలిచినప్పుడు మోక్షిత టీం వాళ్ళందరూ ఎలాగో ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ఆ టాస్క్లోన వెనకబడిపోతారు. తర్వాతి టాస్క్, అది లాస్ట్ టాస్క్. ఏంటి అంటే కనుక, ఈ టీం వాళ్ళు గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నిలబడి ఉంటారు. వాళ్ళ ముందు జార్లు ఉంటాయి, చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి. ఎదురుగా ఒక పెద్ద డ్రమ్ ఉంటుంది. డ్రమ్ములోన గ్లాస్ నిండుగా నీళ్లు తీసుకొని కర్రపై దాన్ని ఉంచుకొని మధ్య అడ్డంకులు ఉంటాయి. వాటిని దాటుకుంటూ వచ్చి ఎవరైతే క్యాప్టెన్సీ టాస్క్లో ఉండటానికి ఇష్టం లేదనుకుంటారో వాళ్ళ డబ్బాలో పోయాల్సి వస్తుంది. అక్కడ ఒక తాడు కట్టింటారు. ఆ స్కేల్ దాకా ఎవరిదైతే నీళ్ళు వచ్చేస్తాయో వాళ్ళు ఆ ఆట నుంచి అవుట్ అయిపోతారు. ఇలా ఒక్కొక్కరు అవుట్ అయిపోగా చివరికి ఎవరైతే మిగిలి ఉంటారో, చివరికి ఎవరైతే డబ్బా ఖాళీగా ఉంటుందో వాళ్ళు ఈ ఇంటి కెప్టెన్ అయిపోతారు. ఇక్కడ అసలు గేమ్ మొదలవుతుంది. టాస్క్ పక్కన పెడితే అసలు మోక్షిత టీం వాళ్ళు ఎంత తెలివితేటలతో వ్యవహరించారు అనేది మనకు అర్థమవుతుంది. దీనికి కారణం కూడా మళ్ళీ అగైన్ మంజు అండ్ గౌతమి. వీళ్ళిద్దరూ కూడా ఈ వారం రోజుల పాటు కుతంత్రాలు, ప్లాన్లు వేసి 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 అందరి కళలు ఏమైపోయారంటే, ఓహో మంజు అంటే గౌతమి, గౌతమి అంటే మంజు. మంజు కళ ఏంటి? ఎలాగైనా గౌతమిని క్యాప్టెన్ చేయాలి. అతను ఆల్రెడీ అయిపోయాడు. నెక్స్ట్ క్యాప్టెన్గా మా గౌతమిని చేయాలని. గౌతమికి కూడా ఏంటి, నేను ఇంటి క్యాప్టెన్ కావాలి అని. సో ఆ ఇంటి క్యాప్టెన్ కావాలనుకుని
వాళ్ళు ఎట్లాగో గెలిచారు కాబట్టి అక్కడ వెనకలు నిలబడి ఉంటారు. ఆ నిలబడి ఉన్నప్పుడు మోక్షిత టీం వాళ్ళు మాట్లాడుకుని ఎలాగైనా సరే ఈసారి మనం ధనరాజుని, అంటే ఆ టీంలో ఇంకెవ్వరిని గెలిపించడానికి వీల్లేదు. ఒకవేళ మనం గెలిపించదలుచుకుంటే ఖచ్చితంగా ధనరాజునే గెలిపించాలి. ఎందుకంటే అతను కాస్త నిష్కపటి, అందరితోనూ సమానంగా తిరుగుతుంటాడు. అతన్ని క్యాప్టెన్గా చేసేందుకు మనం ప్రయత్నించాలి. సో మొట్టమొదట గౌతమి అవుట్ అయిపోతుంది. ఆ తర్వాత మంజు అవుట్ అయిపోతాడు. ఇలా ఒక్కొక్కరు అవుట్ అయిపోతే చివరిగా గోల్డ్ సురేష్, ధనరాజ్ ఇద్దరు నిలబడి ఉంటారు. గోల్డ్ సురేష్ కూడా అవుట్ అయిపోతే ధనరాజ్ ఈ ఇంటి క్యాప్టెన్ అయిపోతాడు. నిజం చెప్పాలంటే ధనరాజుకు క్యాప్టెన్ కావాలని కోరిక ఉంది, కానీ భయం కూడా ఉంది, ఈ ఇంటిని నేను నిభాయించగలనా లేదా అని. కాకపోతే అక్కడ మోక్షిత గ్రూప్, మంజు వీళ్ళిద్దరి మధ్య పరస్పరం జరిగినటువంటి గేమ్లోన లబ్ధి పొందింది ఎవరు అంటే ధనరాజ్. అనుకోకుండా అతను క్యాప్టెన్ అయిపోయాడు. గౌతమిని క్యాప్టెన్ చేయాలి అనుకునేటువంటి మంజు ప్లాన్ కాస్త అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఆ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ కావడానికి మోక్షిత, రజిత్, హనుమంతు వీళ్ళు ముగ్గురు కారణం. హనుమంతుకు అక్కడేం గౌతమి క్యాప్టెన్ కాకూడదనేం లేదు, ఎప్పుడూ అక్క అక్కని పిలుస్తున్నాడు. కాకపోతే అతనికి ఆమె కంటే కూడా ధనరాజ్ చాలా ఆప్తమిత్రుడు. అతను క్యాప్టెన్ కావాలని కోరుకుంటుంది కాబట్టి అతన్ని క్యాప్టెన్ చేసేస్తాడు. సో ఈ టీంలోన రజిత్ కావచ్చు, శశిర్ కావచ్చు, శోభా శెట్టి కావచ్చు, ఆ తర్వాత హనుమంతు కావచ్చు, వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేసి మంజును, గౌతమిని బయట పెట్టేస్తారు. వాళ్ళ ఇద్దరికి, అంటే ఈ టాస్క్లోన ఆంతరిక సలహాదారుడిగా ఉంటూ వాళ్ళకు మాటలు చేరవేస్తున్నటువంటి గోల్డ్ సురేష్ను కూడా గట్టి ఓడించేస్తారు. సో ఇక్కడ గోల్డ్ సురేష్ క్యాప్టెన్ కాకపోవడానికి కారణం, గౌతమి క్యాప్టెన్ కాకపోవడానికి కారణం కేవలం మంజు మాత్రమే. మంజు గౌతమి చెప్పినట్టులా వింటుండడం వల్ల గౌతమి క్యాప్టెన్ అయితే ఇక మా ఆటలు చెల్లుబాటు కావని ఆమెను ఓడించేశారు. చూసారా ఎంత విచిత్రం. సో ఇక్కడ ఏమైపోయింది, మహారాజు టాస్క్లోన మొదలైనటువంటి వ్యక్తిగతమైనటువంటి సాధింపులు చివరికి క్యాప్టెన్ టాస్క్ ముగిసేదాకా కూడా కొనసాగింది. అప్పటిదాకా కూడా మోక్షిత తాను చాలా వాళ్ళందరినీ ప్లీజ్ చేసి తన సభ్యులందరినీ మాట్లాడి ఒప్పించుకొని వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చి ప్లాన్ ప్రకారం మంజును, గౌతమిని బయట పెట్టేస్తారనమాట. దీనికి ఇంకోటి కారణం కూడా ఉంది, మంజు ఆరోగ్యన్స్. మంజు చాలా ఎక్కువగా మాట్లాడడం, ఓవర్ యాక్షన్ చేయడం, ఆ మోక్షిత పైన విరుచుకుపడ్డం. అసలు ఎందుకు తన ఆ సీట్ నుంచి తను రిలీజ్ చేయగానే కీస్ విప్పి తను బయటికి తీసుకురాగానే అతను మెట్లెక్కి పైకి వెళ్ళి గన్నుతోన పొగను కాల్చాలి. అలా కాల్చిన తర్వాత అగైన్ నిన్న ఏ ఎమోషన్ పాటతో అయితే మోక్షిత మనసును బాధ పెట్టాడో మళ్ళీ అదే పాటను వాడు పాడతాడు. ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది మోక్షిత. ఇంకా ఆమె కట్టు విప్పి ఉండరు. ఆ టైంలోనే దూరంగా నిలబడినటువంటి గౌతమి కూడా ఆ పాటను అందుకుంటుంది. సో వీళ్ళిద్దరూ ఒకటే అనేటువంటిది ఇవాళ ఎపిసోడ్లో చాలా క్లియర్ కట్గా కనిపించేసింది. మళ్ళీ ఈ విషయాన్ని మళ్ళీ కిచ్చా సుదీప్ గారు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారో, ఎలా అడ్రస్ చేస్తారో మనం అందరం కూడా ఆసక్తికరంగా చూడాల్సిందే. సో ఈ విధంగా ఈ టాస్క్లో మొత్తం అంతా పూర్తి అయిపోయింది. క్యాప్టెన్గా ధనరాజ్ అయిపోయాడు. ధనరాజ్ అనుకోకుండా క్యాప్టెన్ అయిపోయాడు. క్యాప్టెన్ కావాలనుకున్నటువంటి గౌతమి ఏ కళ కోసమైతే ఆమె మంజు పంచన తిరిగి తీరిందో, ఏ గౌతమిని క్యాప్టెన్గా చేయాలని మంజు వ్యూహం పన్నాడో అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అంటే తాము అనుకున్నదే చేయాలి అనుకుంటే ఆ హౌస్లో జరగదు. ఎందుకంటే అందరి మన్ననలు కూడా పొందాలి. అలా పొందలేకపోవడం వల్లే ఈరోజు మంజు బయట ఉండిపోయాడు. నిజం చెప్పాలంటే మంజు చాలా బయటపడిపోతున్నారు. మంజు కానీ గౌతమి కానీ, గౌతమి కూడా అంతే బయటపడిపోతుంది ఆమె. అలా బయటపడిపోవడం వల్ల ఏముంటుంది చెప్పండి. అంతెందుకంటే చివరిగా మీకు ఒక విషయం చెప్తాను చూడు, ఈ టాస్క్ సంబంధించి. అక్కడ చివరిగా ఎవరు మిగిలి ఉంటారు, గోల్డ్ సురేష్, ధనరాజ్ ఇద్దరు మిగిలి ఉంటారు. గోల్డ్ సురేష్ డబ్బాలోన ఆ మార్కు వరకు నీళ్లు పైకి వచ్చేసి ఉంటాయి. ఇంకొక 2 కప్పులో 1 కప్పు వేస్తే నిండిపోతుంది. అక్కడ మంజు వాటర్ బాటిల్ ఆ కప్పు పట్టుకొని వచ్చి నిలబడి ఉంటాడు. మెల్లగా గౌతమి దాటుకుంటూ వస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అనుకుని ఉంటే కనుక సర్రను ముందుకు వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళిద్దరు వెళ్ళలేదు. ఎందుకు అంటే మళ్ళీ సురేష్ దాంట్లోన
నీళ్లు పోయాల్సి వస్తే సురేష్ తన చేతులతో అవుట్ అయిపోవడం వాళ్ళకి ఇష్టం లేదు. ఆ పని వేరే వాళ్ళు చేస్తారు కదా అని తాము మాత్రం వెనుకుండిపోయారు. దీన్ని బట్టి మనకు గేమ్ ప్లాన్ ఏంటో అర్థమైపోతుంది. సో ఇది ఇలా జరిగింది. ఇలా జరిగిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ గారు కూర్చోబెట్టుకొని ఒక సందేశం ఇచ్చారు. ఏమని? ప్రతి వారం అంటే గడుస్తున్న కొద్దీ వారం క్యాప్టెన్కు అవకాశాలు ఎక్కువైపోతాయి, వారం వాళ్లకు అధికారాలు కూడా ఎక్కువైపోతాయి. కాబట్టి ఈ అధికారం ఈసారి ధనరాజుకి ఇచ్చింది ఏంటంటే ప్రతి వారాంతం కూడా ఆ టాస్క్లో అప్పటిదాకా ఆడిన టాస్క్లో ఉత్తమంగా ఆడిన వాళ్ళు, వరస్ట్గా ఆడిన వాళ్ళని నిర్ణయించాల్సి వస్తుంది. సభ్యులందరూ కూడా నిర్ణయించేవాళ్ళు, వాళ్ళ కారణాలు చెప్తూ వీళ్ళు ఉత్తమమైన వాళ్ళు, వీళ్ళు సరిగ్గా ఆడలేదని. కానీ ఈసారి మాత్రం ఆ బాధ్యత మొత్తం కూడా క్యాప్టెన్కి ఇచ్చేశారు. ఇంకెవరు మాట్లాడడానికి వీల్లేదు. క్యాప్టెనే అక్కడ నిలబడి వర్స్ట్ ప్లేయర్ని సెలెక్ట్ చేస్తారు, బెస్ట్ ప్లేయర్ని సెలెక్ట్ చేస్తారు. అక్కడికి ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోయింది. బహుశా వర్స్ట్ ప్లేయర్గా శోభా శెట్టిని ఎన్నుకున్నారు. సో శోభా శెట్టి జైలుకి వెళ్ళిపోతుంది. ఉత్తమ ప్లేయర్ ఎవరు చూపలేదు, ఆ ఎమోషనల్ చూపించారు. ఆమె అడుగుతుంది ధనరాజును, నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నామని. దీనికి కారణం ఒకటే, హౌస్లో ఎప్పుడు కూడా నోరు జారకూడదు. ఇదే ఎపిసోడ్లోన ధనరాజ్ హనుమంతు ముందు కూర్చొని శోభా శెట్టి ఒక మాట అంటుంది, ఈ వారం నాకు ఆడడానికి అసలు అవకాశమే రాలేదు, ఏమాత్రం అవకాశం లేదు, అవకాశం ఉంటే నేను ఆడేదాన్నేమో, నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఆ కలిపే బోర్డును నేనే మెడలో వేసుకుని జైలుకి వెళ్ళిపోతామా అన్నంతగా ఉంది నాకు అని నోరు జారుతుంది. ఎక్కడ? ధనరాజు ముందు. అంతకుముందు కూడా ఎవరి దగ్గర, మోక్షిత దగ్గర ఇంకొకరి దగ్గర ఒక మాట ఉంది. ఏంటి? వీళ్ళు మహారాజు మంజు, అదర్తో యువరాణి మోక్షిత వీళ్ళు రాజకీయాలు చేసుకుంటున్నారు, నాకు ఛాన్సే ఇవ్వట్లేదు. మోక్షిత ముందే చెప్తారు, నువ్వు ఆడినందుకు కాదు నాకు బాధ, నీ బాధ ఎంతైనా ఉండొచ్చు, కానీ నాకు అవకాశం లేకుండా చేశారు కదా, ఇప్పుడు నేనేం ఆడలేకపోతే నేనేం చూపించుకోవాలి, నా స్క్రీన్ ప్రెజెన్స్ ఏం చూపించుకోవాలి అని ఆమె శోభా శెట్టి వాపోయింది. ఈ రెండు కారణాల వల్ల ఈరోజు ఆమె కలిపే అంటే వరస్ట్ ప్లేయర్ అని పట్టాపుచ్చుకొని జైలుకు వెళ్ళవలసి వచ్చింది. శోభా శెట్టి అసలు వైల్డ్ కార్డ్గా ఎంటర్ అయినప్పుడు చాలా అసలు అందరూ ఏమనుకున్నారంటే ఒక వైల్డ్ ఫైర్ వచ్చేసింది బిగ్ బాస్ హౌస్ వల్ల. ఇన్నాళ్ళు చెప్పగా ఉన్నటువంటి బిగ్ బాస్ పెరిగిపోతుంది అని అనుకున్నారు. ఆమె రావడం కూడా అలాగే వచ్చింది. రావడమే మంజుతోనూ గౌతమితోనూ ఎదురేసుకుంది. మీరిద్దరంటే నాకు ఇష్టం లేదని చెప్పింది. సో సరైనటువంటి గట్టి పోటీ ఇవ్వబోతోంది ఈవిడ, చాలా వైల్డ్గా ఆడబోతోంది. ఎందుకంటే ఆల్రెడీ తెలుగు బిగ్ బాస్ షోలో ఆమె పాల్గొనింది, చివరి దశ దాకా చేరుకొని బయటకు వచ్చింది. అక్కడ అన్ని ఆటలు ఆడింది కాబట్టి ఆమె ఏంటో ప్రూవ్ చేసుకునేది. కాబట్టి ఇక్కడ కూడా శోభా శెట్టి ఖచ్చితంగా మెరుగైన ఆట తీరు ప్రదర్శిస్తుంది అని అనుకుంటే 2 వారాలు గడిచిపోతున్నాయి. మొదటి 2 రోజులు చురుగ్గా కనిపించిన శోభా శెట్టి ఎందుకు డల్ అయిపోయింది? ఆమె అనుకున్న ప్లాన్స్ ఏమీ వర్కౌట్ కావట్లేదేమో అనిపిస్తుంది. నాకు అనిపించి ఆమె ఇక్కడ హనుమంతుతో క్లోజ్ కావాలని ఆమె అనుకుంటుంది. ఎందుకంటే అతనికి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంటుంది, రూరల్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. ఆయన దగ్గర అయితే ఆయన నామినేషన్లో లేనప్పుడు ఆ ఓట్లన్నీ తనకు పడతాయేమోనని ఆమె ఆశిస్తుండొచ్చు. బిగ్ బాస్లో ఎవరైనా కానీ ఒకటి గుర్తుంచుకోండి, వాళ్ళు వేరే వాళ్ళతో సఖ్యంగా ఉన్నారు లేదా లవ్ ట్రాక్లు నడుపుతున్నారంటే ప్రధానమైన అంతర్గత కారణం ఏంటంటే వాళ్ళ నామినేషన్లో ఉండి అవతల వ్యక్తి నామినేషన్లో లేకపోతే వాళ్ళ ఫ్యాన్ బేస్ ఓట్లన్నీ వీళ్ళకి పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, త్రివిక్రమ్, భవ్య ఉన్నారు. భవ్య నామినేషన్లో ఉంటే కనుక ఖచ్చితంగా త్రివిక్రమ్ ఫ్యాన్ బేస్ ఓట్లని ఆమెకు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే త్రివిక్రమ్ నామినేషన్లు ఉంటే భవ్య ఫ్యాన్ బేస్ ఓట్లని ఈయనకు పడే అవకాశాలు ఉన్నాయి. సో అలాగా ఇక్కడ శోభా శెట్టి బహుశా తను అనుకుని ఉండొచ్చు హనుమంతు, ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ ఎపిసోడ్లోన పల్లవి ప్రశాంత్తో మొదట్లో కొంచెం విభేదించిన చివరిలో ఆయనతో కలిసిపోయి సఖ్యతగా ఉంది. సో ఎవరితోనైనా సఖ్యతగా ఉంటే ఆ ఓట్లు రాబట్టుకోవచ్చని అనుకోవచ్చు. అంతేకాకుండా అసలు ఇప్పుడు చాలామందికి అనిపిస్తుంది శోభా శెట్టిని ఎందుకు ఈ బిగ్ బాస్కి తీసుకొచ్చారు, ఆమె ఏం చేయగలదు ఆమె అంటే, ఇక్కడ బహుశా యాజమాన్యం ఏం ఆలోచించి ఉంటుందంటే ఆమెకు ఆల్రెడీ తెలుగు సీరియల్స్ చేస్తోంది, అక్కడ కార్తీక దీపంలోన అద్భుతంగా నటించింది, పైగా అక్కడ ఆమె బిగ్ బాస్ షోలో కూడా పాల్గొనేది కాబట్టి అక్కడ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. కన్నడ బిగ్ బాస్లో ఆమె ఎంటర్ అయిన వెంటనే ఆ ఫ్యాన్ బేస్ మొత్తం ఇక్కడికి వచ్చేసి ఆమెకు ఓట్లు ఇస్తారు, షోను చూస్తారు,
టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందని వీళ్ళు ఆశించారు. బహుశా శోభా శెట్టి కూడా అందుకోసమే ధైర్యం చేసి ఉండొచ్చు. ఆమె బిగ్ బాస్ హౌస్లోకి రాకముందు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు తెలుగు వాళ్ళకు, తెలుగులో మాట్లాడుతూ, నేను ఇప్పుడు కన్నడ బిగ్ బాస్లోకి వెళ్తున్నాను, నన్ను కాపాడవలసిన బాధ్యత మీదే, చూడండి, నాకు ఓటేయండి, నాకు సపోర్ట్ చేయండి అని. సో ఈ మెయిన్ కాజ్ వల్ల ఆమెకు ఓట్లు పడుతూ ఉండొచ్చు. నిజంగా కూడా శోభా శెట్టి లోపలికి వెళ్ళిందంటే కన్నడ వాళ్ళు ఈమె ఎందుకు వచ్చింది అంటున్నారు, కానీ తెలుగు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈమె వచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శోభా శెట్టి విన్నర్ అని కూడా అనేస్తున్నారు. కాకపోతే 50 రోజుల తర్వాత ఆమె వైల్డ్ కార్డ్గా ఎంటర్ అయినప్పుడు అంత కంఫర్టబుల్గా ఉండదు. మొదటి నుంచి ఇంట్లో ఉన్నప్పుడు ఉండేటువంటి స్పేస్ వేరు, 50 రోజుల తర్వాత ఇంట్లో వెళ్తే ఉండే స్పేస్ వేరు. అక్కడ కొత్త వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎంతున్నా కూడా బయట చూసింది వేరవుతుంది, ఇంట్లో జరిగేది వేరవుతుంది. ఇంట్లో తనకు సభ్యురాలైన తర్వాత ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి, చాలా త్వరగా అర్థం చేసుకోవాలి, గ్రాస్ప్ చేసేసుకోవాలి. టైం ఉండదు, టైం రన్అవుట్ అయిపోతుంటుంది. అలా ఊరికే అర్థం చేసుకుంటూ కూర్చుంటే ఆటలో వెనుకబడిపోవచ్చు. మామూలుగా కూడా శోభా శెట్టి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏంటంటే ఆమె స్ట్రెంగ్త్ గట్టిగా వాదించడం, సరైన పాయింట్ పట్టుకోవడం. వీక్నెస్ ఏంటంటే టాస్కులు పెద్దగా ఆడలేకపోవడం. ఇక్కడ కూడా ఆమె కొంచెం సరైన పాయింట్స్ పట్టుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఈసారి మటుకు ఆడుకోలేక ఆమె వర్స్ట్ ప్లేయర్గా జైలుకు వెళుతోంది. మళ్ళీ ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ షోలో ఉన్నటువంటి శోభా శెట్టి ఫ్యాన్ బేస్ అంతా కూడా ఈమెను కాస్త రక్షిస్తారా, ఆమెను కాస్త బయటికి తీసుకొస్తారా? ఎందుకంటే నామినేషన్లో కూడా ఈమె ఉంది, నామినేషన్లో కూడా శోభా శెట్టి ఉంది. ఈ లెక్కలో శోభా శెట్టి 2 వారాలకే టపా కట్టేస్తుందా ఏమో చెప్పలేం. సో మనం అనుకున్నదంతా అనుకున్నట్టుగా జరుగుతుందని అనుకోవడానికి వీల్లేదు. పైగా తెలుగు బిగ్ బాస్లోనే నేను మెరిసిపోయాను కాబట్టి కన్నడ బిగ్ బాస్లో కూడా నేను మెరుస్తాను అనుకోవడానికి కూడా వీల్లేదు. బోత్ ఆర్ డిఫరెంట్ స్కూల్స్. పైకి ఇక్కడ ఏంటి, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అక్కడ గ్రూపిజం ఉంది, ఒకరు గుంపులుగా ఏర్పడిపోయారు, ఆల్రెడీ కలిసిపోయారు. కొత్తగా ఈమె ఎంటర్ అయింది కాబట్టి ఈమె మింగిల్ కాగలదా? రజిత్ కూడా అంతే, కొత్తగా ఎంటర్ అయ్యాడు. ఆయన ఇంకా కాకపోతే రజిత్ ఉండే బలం ఏంటంటే ఆయన గట్టిగా వాదించగలడు, గట్టిగా ఆడగలడు కాబట్టి ఆయనకు కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది. పైగా ఆయన కన్నడిగుడు కాబట్టి. ఈమెంటి కన్నడిగుడు అయినా కూడా తెలుగు షోలోనే పాల్గొంటుంది, తెలుగు బిగ్ బాస్లో ఉంది, ఆల్మోస్ట్ బెంగళూరులో అక్కడ ఉండిపోతుంది. కాబట్టి ఇక్కడ కన్నడ ప్రేక్షకులు ఆమెను ఓన్ చేసుకోగలరా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు మనం రేపు ఎపిసోడ్లో చూడొచ్చు కిచ్చా సుదీప్ గారు మళ్ళీ శోభా శెట్టిని ఏ విధంగా అడ్రస్ చేస్తారు, ఆమె జైలుకు వెళ్ళిన దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు. మళ్ళీ ఆమె ఏడుస్తూ పోయింది జైలుకు వెళ్ళి కళ్ళు అలా పడుకునింది, కళ్ళ నీళ్ళు రాలిపోతున్నాయి. పైగా నా జీవితంలో నేను చాలా చూశాను, 24 గంటలు జైలుకు వెళ్ళడం నాకేం పెద్ద విషయం కాదు అనింది, కానీ ఏడుస్తూ వెళ్ళిపోయింది. నిజంగా కూడా చెప్పాలంటే ఈ వారం శోభా శెట్టి కొంచెం డల్ అనిపించింది. సో హైలైట్స్ తీసుకుంటే శోభా శెట్టి జైలుకి వెళ్ళిపోయింది, మంజు ప్లాన్ అటర్ ఫ్లాప్ అయిపోయింది, గౌతమి క్యాప్టెన్సీ హుష్కాకి అయిపోయింది, అనుకోకుండా ధనరాజ్ క్యాప్టెన్ అయిపోయాడు. ఇది ఈరోజు ఎపిసోడ్ విశేషాలు. రేపటి ఎపిసోడ్కి మళ్ళీ కలుసుకుందాం. నేను మీ రామదుర్గం మధుసూదన్ రావు, సైన్ ఆఫ్.